ఆశీర్వాదాలకు కారణభూతులైన దేవా, అత్యున్నత సింహాసనంపై ఆసీనులైన మీరు ప్రేమించి మీ దాసులను ప్రభువా, ఇదిగో మీరు వెలివేసిన వారిని చేర్చుకున్నారు తండ్రి. మీరు పిలుచుకున్నారు దేవా. లోకము దూరం చేసిన, మనుషులు దూరం చేసిన, మీరు దగ్గరగా చేర్చుకున్న వారికి మీరు ఇచ్చిన వైభవం ఇది నాయన. మీరు నాయన బిడ్డలను ఆశీర్వదించి మీరు నిలబెట్టుకున్నారు ప్రభువా. ఈ ఎడారి ప్రాంతంలో అనేకులకు జీవజలాలు ఇచ్చే ఊటగా ఈ మందిరం ఉండదుగాక. అనేకులకు నాయన ఎడారి ప్రాంతంలో మన్నా కురిపించిన స్థలముగా ఉండదుగాక ప్రభువా. ఇది పరలోక గవినిగా మారదుగాక. ఈ భూలోకంలోకి వచ్చిన వారిని పరలోకానికి నాయన తీసుకెళ్లేటువంటి నాయన గవినిగా దీవించబడనుగాక. అనేకులు స్వస్థత శాలగా ఉండరుగాక. అనేకులు మనశ్శాంతి గల స్థలముగా ఉండరుగాక. అనేకులకు జీవాహారం అందే స్థలముగా ఉండరుగాక ప్రభు. ఇది నాయన దేవదూతలు సంచరించే స్థలముగా ఉండరుగాక. నీతిమంతుల స్థలం నైనా ఇదిగో నైనా తర్పీదు స్థలముగా ఉండరుగాక ప్రభా. ఇక్కడ నిత్య జీవాహారం అందునుగాక. ఈ సేవకులకు అనేక ఆత్మలు నైనా సమకూర్చబడే స్థలముగా ఉండునుగాక. పరలోకానికి అనేకులను మోసుకొని తీసుకుని వచ్చే స్థలంగా ఉండునుగాక. అలాగను మీరు ఆశీర్వదించుచున్నందుకై మహిమాఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామాన ఈ స్థలాన్ని అప్పగించుచు, ఈ కట్టడాన్ని అప్పగిస్తూ ప్రభా, దీన్ని కట్టిన వారిని, కట్టడాలను మెచ్చుకొనొచ్చు వారిని దీవించబడును గాక. దీన్ని కట్టించిన వారి యొక్క నాయన కష్టార్జితం దీవించబడును గాక. ఈ స్థలం ఇచ్చిన వారి స్థల దాతలు దీవించబడును గాక ప్రభువా. ఈ ప్రతిష్ఠిత ఆరాధన నీకు మహిమకరంగా ఉండి ఇది నాయన నిత్యము నీ సన్నిధి ఉండే స్థలముగా ప్రతిష్ఠించమని తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో యేసు నామం పేరట ప్రార్థించి ఈ స్థలమును ప్రారంభించి అభిషేకిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు మహారాజుకే, యేసు మహారాజుకే.